హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ప్రభుత్వం ఆధార్కి సంబంధించి కొన్ని మార్పులను అయితే చేసింది, కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను. పూర్తిగా తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఉపయోగించుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆధార్ సేవల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆధార్ అప్డేట్ కోసం ఈ యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆధార్ అప్డేట్ కోసం కొత్త ఫీజులను ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. ఛార్జీలను పెంచింది. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో కొత్త ధరల మేరకు ఆధార్ అప్డేట్ సేవలు కొనసాగుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి. వ్యక్తిగత వివరాల అప్డేట్ కోసం ఇప్పటి వరకు ₹50 మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ₹75కు పెరిగింది. వేలిముద్రలు, కంటి స్కాన్ లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ చేయడానికి ఇప్పుడు ₹125 చెల్లించాలి. 2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు ₹150కి పెరుగుతుంది. గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్లను అప్డేట్ చేయడానికి కొన్ని అవకాశాలున్నాయి. మై ఆధార్ పోర్టల్లో జూన్ 14, 2026 వరకు ఈ అప్డేట్లు ఉచితం. అంటే ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్రోల్మెంట్ కేంద్రాలలో మీ డాక్యుమెంట్ అప్డేట్కు ₹75 చెల్లించాలని వెల్లడించింది. అదేవిధంగా ఆధార్ కార్డ్ ప్రింటౌట్ తీసుకోవడానికి లేదా ఈకేవైసీ ద్వారా వివరాలను పొందడానికి ఇప్పుడు ₹40 చెల్లించాలి. రెండో దశలో ఈ ఫీజు ₹50కి పెరుగుతుంది. పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్డేట్ చేయడాన్ని ప్రోత్సహించడానికి UIDAI కొన్ని ఫీజులను మాఫీ చేసింది. 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితమని వెల్లడించారు. ఇక 7 నుంచి 15 సంవత్సరాల వయసు వారికి బయోమెట్రిక్ అప్డేట్కు ₹125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేస్తారు. హోమ్ ఎన్రోల్మెంట్ కోసం ₹700 చెల్లించాలి. ఒకే చిరునామాలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ సేవను ఉపయోగించినట్లయితే అదనపు వ్యక్తికి ₹350 చెల్లించాలి. ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ చెప్పిన వాటికంటే ఎక్కువ డబ్బులు అడిగితే కనుక మీరు ఇవ్వాల్సిన పని అయితే లేదు, వెంటనే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము మెన్షన్ చేసిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకు మాత్రమే మీరు చెల్లించాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.